मी सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। आदिलाबाद शहरात सीपीएम अंतर्गत बाईक रॅली, इतिहासाचे विकृतीकरण करण्याचा डाव असल्याचे नेत्यांचे म्हणणे, तर भाजप राजकीय फायदा मिळण्याचा प्रयत्न करत असल्याची टीका। गणेश विसर्जनानिमित्त उद्या अन्नदान कार्यक्रम, किराणा व्यापारी असोसिएशनने यशस्वीपणेचे आवाहन। जिल्हाभरात मिलाद उन नबी साजरी, मोहम्मद यांच्या मार्गावर चालण्याचे आवाहन। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी केएसआर फाउंडेशनची स्थापना करून लोकसेवेसाठी अमेरिकेतून आदिलाबाद येथे आल्यानंतर त्याद्वारे अनेक सेवा कार्यक्रम हाती घेतले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदान कार्यक्रम अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक भूक भागवून त्यांना आशीर्वाद देतात। వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండను వై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత। పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు। सीपीएम जिल्हा सचिव दर्शनाला मल्लेश म्हणाले की जात आणि धर्माच्या पलीकडे गेलेल्या तेलंगणाच्या या सशस्त्र संघर्षामध्ये राजकीय फायदा उठवण्याचा भाजपचा प्रयत्न आहे। तेलंगणा शेतकरी सशस्त्र संघर्षाच्या या वर्षाच्या निमित्त शहरात बाईक रॅली काढण्यात आली। बाईक रॅली स्थानिक सुंदरया भवन येथून निघून आरटीसी बस स्टँड, एनटीआर चौक, विनायक चौक, अशोक रोड मार्गे आंबेडकर चौकात आली। मल्लेश म्हणाले की तेलंगणाचा सशस्त्र संघर्ष हा जमिनीसाठी, भुक्तीसाठी आणि वेट्टी चाकरीपासून तर मुक्तीसाठी होता। 1946 ते 1951 या काळामध्ये तेलंगणातील शेतकऱ्यांच्या या सशस्त्र लढ्यामध्ये डाव्यांनी महत्त्वाची भूमिका बजावल्याचे स्मरण त्यांनी केले। तर तेलंगणातील शेतकऱ्यांच्या या सशस्त्र लढ्यामध्ये हिंदू मुस्लिम यांच्यातील संघर्षाचे चित्रण करून भाजप धार्मिक तेढ निर्माण करण्याचा प्रयत्न करत आहे, तर लोकांनी त्यांच्याकडे भानगडीत पडू नये असे आवाहन त्यांनी केले। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా ఈ రోజున
భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము భూమి కోసము, భుక్తి కోసము, వెట్టి చాకరీ విముక్తి కోసము జరిగినటువంటి పోరాటము. ఆ పోరాటంలో హిందూ ప్రజలు, ముస్లిం ప్రజలు, ఇతర మతస్థులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిజాం నవాబు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దేశముఖులు, రాణా ప్రతాపరెడ్డి లాంటి జాగీర్దారులకు వ్యతిరేకంగా, దోపిడీదారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో 4000 మంది అమరులు అయినటువంటి పోరాటము. ఆ పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది కమ్యూనిస్టులు. కామ్రేడ్ దొడ్డి కొమరయ్య మరణించారు. సాకలి ఐలమ్మ గారు ఆ పోరాటంలో విరోచితంగా పోరాడారు. షేక్ బందగి ఆ పోరాటంలో మరణించినటువంటి వాళ్ళు. సోయబుల్లా ఖాన్ ఆ పోరాటంలో మరణించారు. అలాగే మల్లు స్వరాజ్యం గారు ఆ పోరాటంలో పాల్గొన్నారు. భీమరెడ్డి నరసింహారెడ్డి గారు ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ఆయన. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ పోరాటానికి దిశానిర్దేశం చేసినటువంటి ఆయన. రావి నారాయణరెడ్డి గారు ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు. కమ్యూనిస్టుల వారసత్వాన్ని ఈ రోజున బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పుతో పట్టించేసేసి కుల మతాల మధ్యన జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట वारसत्वाన్ని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. गणेश विसर्जनानिमित्त एक भाग म्हणून आदिलाबाद येथे येणाऱ्या भाविकांच्या सोयीसाठी असोसिएशनचे अध्यक्ष व सरचिटणीस कमल किशोर अग्रवाल यांनी सांगितले की किराणा व्यापारी असोसिएशनच्या संयुक्त विद्यमानाने या महिन्याच्या 17 तारखेला अन्नदानाचे आयोजन करण्यात आलेले आहे. संतोष म्हणाले की सोमवारी शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. तर ते म्हणाले की स्थानिक मारवाडी धर्मशाळामध्ये दरवर्षीप्रमाणे गणेश ही विसर्जनानिमित्त भाविकांसाठी मोठ्या अन्नदानाचे आयोजन करण्यात येत आहे. गेल्या 10 वर्षापासून हा उपक्रम सुरू असल्याचे त्यांनी स्पष्ट केले. या कार्यक्रमासाठी वरिष्ठ अधिकारी आणि लोकप्रतिनिधींनी हजेरी लावणार असल्याची माहिती समोर आलेली आहे. सर्वांनी स्वेच्छेने येऊन प्रसाद घेण्याचे त्यांनी सांगितले. दुपारी 12 ते 4 पर्यंत हा उपक्रम सुरू राहणार असल्याने कोणतीही अडचण न येता सर्व व्यवस्था करण्यात येणार असल्याचे सांगून जनतेचे सहकार्य करून ते यशस्वी करण्याचे आवाहन त्यांनी केले. या पत्रकार परिषदेमध्ये किराणा व्यापारी असोसिएशनचे सदस्य व इतर सहभागी झाले होते. चलो बोलो फिर तुम भी जाते उधर. हाँ राइट चलो हाँ राइट ना राइट. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికిలో గత 10 సంవత్సరాలుగా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు స్థానిక మారవడి ధర్మశాలలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులతో పాటు మన పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు మరియు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా అంటే గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు ఎటువంటి అంటే వాళ్ళకి హోటల్స్ కానీ ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం ప్రతి సంవత్సరం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంటే సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నది. సంఖ్య 5,000 నుంచి మొదలైంది 10,000 వరకు రీచ్ అవుతున్నది. ఈ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మన హిందూ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలా. అసోసియేషన్కి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వచ్చి అక్కడ సహాయ సహకారాల్లో కూడా పాల్గొనాలని చెప్పి మేము ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. सीपीआयचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की काही लोक इतिहासाचे वक्रीकरण करतात आणि त्याकडे राजकीय दृष्टीने पाहतात, परंतु ते कम्युनिटींनी तेलंगणातील शेतकरी सशस्त्र लढ्यात भाग घेतला होता. आदिलाबाद शहरातील पक्षाच्या जिल्हा कार्यालयामध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. माजी आमदार कॉम्रेड दाजी शंकर यांनी जिल्ह्यात सशस्त्र लढा दिल्याची आठवण त्यांनी करून दिली. ते म्हणाले की 1947 मध्ये
संपूर्ण देशाला स्वतंत्र मिळाले असले तरीही हैदराबाद निजामाच्या सरकारच्या आधिपत्याखाली गेले असते आणि या डावा पक्षाच्या सशस्त्र संघर्षामुळे ते भारतात विलीन झाल्याचे म्हणाले. तर या लढ्यामध्ये सुमारे 4500 कम्युनिटींनी बलिदान दिल्याचेही सांगितले गेले आहे. 3000 गावे मुक्त झाली आणि 10 लाख एकर जमीन गरिबांना वाटण्यात आली. मात्र तेलंगणाच्या या सशस्त्र संघर्षाला हिंदू मुस्लिम संघर्ष म्हणून चित्रित केल्याबद्दल त्यांनी भाजपवर टीका केली. लोकांनी फसव्या शब्दावर विश्वास ठेवू नये. कम्युनिटी पक्षाचे बलिदान जनतेने लक्षात ठेवावे. तर या महिन्याच्या 11 ते 17 तारखेपर्यंत सुरू राहणारा हा तेलंगणा शेतकरी सशस्त्र संघर्ष वार्षिक उत्सव दिन यशस्वी करण्याचे आवाहन त्यांनी केले. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 11 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాన్ని జరుపుకోవాలని మరి జిల్లాల వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. 1941 దేశానికి స్వతంత్రం వస్తే మన హైదరాబాద్ సంస్థానం నిజాం ప్రభువు చేతుల్లో మరి రజ్వీ చేతుల్లో ఉండే. ఆనాడు తిరుగుబాటు చేసి పరిషలు షిప్పులు చీపిర్లతోటి ఆనాడు నిజాం సైన్యం మీద తిరుగుబాటు చేయడం వలన మరి గుండాయుధం నుండి రక్షించుకోవడానికి సిపిఐ రాష్ట్ర నాయకత్వం మగ్దున్ మొహిద్దీన్ గారు, బద్దమెల్లారెడ్డి గారు, రవీనారాయణ రెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మరి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దాదాపు 5000 మంది అసూలు బాసింది. మన నిజాం సర్కార్ ఓడిపోవడం వలన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేదు, కానీ లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిండు, హైదరాబాద్ సంస్థాన్ని కలిపిండు అని చెప్పి కొందరు ద్రోహులు, దేశద్రోహులు, తెలంగాణ ద్రోహులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మేము అడుగుతున్న దమ్ముంటే మీరు బహిరంగ చర్చకు రండి బీజేపీ ఆర్ఎస్ఎస్లారా. ఇది వాస్తవం ఏంటంటే ఒక కమ్యూనిస్టుల పోరాట ఫలితమే వేలాది మంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యమంలో పాల్గొన్నారు. 5000 మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు, టీడీపీ అయింది, టీఆర్ఎస్ అయింది, కానీ ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తింపు చేయలేదు. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి అధికారికంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతాం. विश्वकर्मा संगम आदिलाबाद शहरातील द्वारकानगर पोतुलुरी मंदिरात विराट विश्वकर्मा आराधना महोत्सवासंबंधित या पंचलोहा मूर्ती अनावरण कार्यक्रम आयोजित करण्यात आले आहे, तर असे सदस्यांनी सांगितले. आदिलाबाद शहरातील प्रेस क्लब येथे सोमवारी झालेल्या या पत्रकार परिषदेमध्ये त्यांनी या कार्यक्रमाची माहिती दिली. सकाळी 10 वाजता ब्रह्मनगरी मंदिरामध्ये शास्त्रोक्त विश्वकर्मा पंचलोहा मूर्ती अनावराचा कार्यक्रम होणार असल्याचे त्यांनी सांगितले. यामध्ये मोठ्या प्रमाणात सहभागी होण्याचे आवाहन विश्वकर्मा बंधू, जनता व शहर प्रमुखांनी केलेले आहे. तर आलेल्यांसाठी अन्नदानाची व्यवस्थाही केली जाणार असल्याचे समोर आलेले आहे. तर दुसऱ्या दिवशी 18 रोजी सकाळी उत्सव मूर्तीची मिरवणूक निघणार आहे. मंदिरापासून मिरवणुकीला सुरुवात होईल. तर या पत्रकार परिषदेमध्ये विश्वकर्मा संघमचे सदस्य सहभागी झाले होते. जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय. పర్మిషన్ తీసుకోవాలా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య విషయం ఏమనగా రేపు అనగా 17 సెప్టెంబరు 2024 రోజు మన ద్వారకా నగర్లోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి గుడిలో మన విరాట్ విశ్వకర్మ యొక్క ఆరాధన మహోత్సవాలు, యజ్ఞ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు రేపు 10 గంటలకు
మన విశ్వకర్మ పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లోపల మన విశ్వ బ్రాహ్మణ సోదరులందరూ మరియు పుర ప్రముఖులందరూ, అదే రకంగా మండలాల్లోని అన్ని మండలాల్లోని ఈ ఆదిలాబాద్ జిల్లాలో గల అన్ని మండలాల్లోని విశ్వకర్మ సోదరులు మరి ఇతర వాళ్ళని కూడా తోలుకొని రేపు కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము. అదే రకంగా రేపు మధ్యాహ్నము మన యొక్క భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎల్లుండి 18 సెప్టెంబర్ నాడు యొక్క ఈ విగ్రహాన్ని ఊరేగింపుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ద్వారకా నగర్ నుండి అందరూ కూడా ఈ ఊరేగింపులో पालगोनाలని. बांधकाम कामगार मदनीस मंडळातर्फंत चालवणाऱ्या जाणाऱ्या योजना विम्या कंपन्यांकडे सोपवण्याच्या या प्रस्तावात विरोधात नागरी समाजाच्या नेत्यांनी इशारा दिला आहे. सरकारने मंडळ सल्लागार समिती नेमून मंडळाच्या या माध्यमातून कामगारांच्या कल्याणकारी योजना पोहोचण्यासाठी पावले उचलावीत अशी मागणी त्यांनी केली. आदिलाबाद जिल्हा मुख्यालयातील TNGO सेंट्रल गार्डन येथे सोमवारी संयुक्त कृती समितीच्या वतीने गोलमेज बैठकीचे आयोजन करण्यात आले होते. तर यावेळी CITU जिल्हा सरचिटणीस अन्नमोल्ला किरण आणि IFTU चे जिल्हा सरचिटणीस व्यंकटनारायण म्हणाले की तेलंगणा बिल्डिंग आणि इतर बांधकाम कामगार मंडळाने राबवलेल्या या योजनांना विमा कंपन्यांचे हँडआउट म्हणून पाहुणे म्हणून योग्य नाही आणि ते त्याचा तीव्र निषेध करतात. क्रिया मंडळाच्या निधीचे खाजगीकरण करण्याचा विचारही त्वरित मागे घ्यावा, तर कल्याणकारी मंडळाचे बळकटीकरण करून कामगारांना कल्याणकारी लाभ मिळावे अशी मागणी त्यांनी केली. మొన్న జరిగినటువంటి అన్ని కార్మిక సంఘాలతోటి జేఎన్టీ యాక్షన్ కార్మికుల దగ్గరికి ఈరోజు మరి కార్యదర్శి అన్నమూల కిరణ్ గారికి భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గత 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రకరకాల ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నింటితో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు నిధులను పక్కదారి పట్టించడం కోసం వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలకు దీన్ని అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. దాన్ని తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అదే వెల్ఫేర్ బోర్డు నుంచి కార్మికులకు రావాల్సిన నిధులను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే సహజ మరణాలకు దాంతోపాటు అనేక కానుకల రూపంలో ఇస్తున్న డబ్బులను కూడా పెంచాలని, సహజ మరణానికి, యాక్సిడెంటల్ డెత్కు వీటన్నిటిని కూడా రెట్టింపు చేయాలనేది మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలపైన కూడా దీనిపైన ఈ డిమాండ్లతో ఈ నెల 18వ తేదీన కలెక్టరేట్ ముందు ధర్నా ఉంది. తర్వాత 23వ తేదీన చలో హైదరాబాద్కు లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కూడా ఈ రౌండ్ టేబుల్ నుంచి పిలిపిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే వలస కార్మికుల చట్టము వీటన్నింటిని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాల ప్రతినిధులతో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ డిమాండ్స్ మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి తక్షణమే వీటిని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఈ ఇస్తానే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. तेलंगणा रैतांगा सशस्त्र संघर्ष या वर्षानिमित्त CPI तर्फेही उटनूर मंडळ केंद्रावर अनावरण करण्यात आलेले आहे. मंडळ सचिव ASK उस्मान यांच्या मार्गदर्शनाखाली CPIचे जिल्हा सहाय्यक सचिव सिर्रा देवेंदर यांनी स्थानिक RTC जुन्या बसस्थानकावरही ध्वजारोहण केले. तेलंगणातील शेतकऱ्यांच्या या सशस्त्र संघर्ष हा जमिनीसाठी, भुक्तीसाठी आणि मातृत्वाच्या या मुक्तीसाठी होता याची आठवण त्यांनी करून दिली. या लढ्यामध्ये अनेक लोक शहीदही झाले. त्यांच्या बलिदानाच्या भावनेने त्यांनी त्यांना भविष्यातील संघर्षासाठी तयार होण्यासाठी आणि त्यांच्या हक्कासाठी कार्य करण्याचे आवाहन केले. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్, CPI జిందాబాద్, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్, CPI ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి.
భారత కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, భారత కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కార్యదర్శి ఎస్కే ఫయాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ఊట్నూరు మండల కేంద్రంలో సిపిఐ జెండాను ఎగురవేసుకోవడం జరిగింది. గత 1946 నుండి 51 వరకు జరిగినటువంటి భూమి కోసం, భుక్తి కోసం, మాతృ దేశ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో దాదాపుగా 4500 మంది ప్రాణాలు అర్పించి దొరల కబస్తంభాల్లో ఉన్నటువంటి భూమిని తీసుకొని బడుగు బలహీన ప్రజల కోసం దున్నేవాడికే భూమి అని నిదానం తీసుకొచ్చి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల భూమిని పంచినటువంటి చరిత్ర సిపిఐ పార్టీ చరిత్ర, సిపిఐ జెండా చరిత్ర. ఆ రోజు రావి నారాయణ రెడ్డి, మగ్దుమ్ మోయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి నేతృత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, నల్ల నరసింహులు ఆ రోజు జరిపినటువంటి పోరాటంలో ఇలా భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం 4500 ప్రాణాలు నేలకు ఒరిగి ఇలా ఎర్రజెండా దాదాపుగా 99 సంవత్సరాలు అవుతున్న ఈ రోజు వరకు కూడా ప్రజల కోసం, ప్రజల సమస్య కోసం అలుపెరుగని పోరాటాలు చేసి प्रजल पक्षाने ఉన్నటువంటి జెండా సిపిఐ జెండా కాబట్టి हिंदी भाषा सेवा समितीचे जिल्हा अध्यक्ष सुकुमार पेटकुळे यांनी 20 रोजी होणारा जिल्हास्तरीय हिंदी दिन यशस्वी करण्याचे आवाहन केले. यावेळी समिती सदस्यांसमवेत कार्यक्रमाच्या पोस्टरचे अनावरणही करण्यात आले. हिंदी दिवस ही पंधरवड्या एक भाग म्हणून या महिन्याच्या 20 तारखेला जिल्हा मुख्यालयातील जिल्हा परिषदेच्या सभागृहामध्ये हिंदी दिन कार्यक्रम घेण्यात येणार आहे. हिंदी लेखकांसह खासदार आदिलाबाद, बोथ, खानापूरचे आमदार, माजी मंत्री, माजी आमदार, जिल्हाधिकारी, जिल्हा एसपी, जिल्हा शिक्षणाधिकारी, झेडपीटीचे सीईओ सहभागी होणार आहे. तर नुकतेच पदोन्नती मिळालेल्या या 100 हिंदी शिक्षकांचा सत्कार करण्यात येणार असल्याची माहिती समोर आलेली आहे. विद्यार्थ्यांसाठी निबंध, लेखन, व्याकरण, चित्रकला, गीत स्पर्धा घेण्यात येणार आहे. विजेत्यांची निवड केली जाईल आणि बक्षिसे दिली जाईल. सुनी होगी तो आज अपना दादा के खतरनाक दिख रहे जैसे बता दो एक रे वही खतरनाक दादा का आशीर्वाद है हिंदी भाषा सेवा समिति की ओर से इस महीने के 20 तारीख शुक्रवार को आदिलाबाद जिला केंद्र के जेडपी कॉन्फ्रेंस हॉल में हिंदी पखवाड़ा के अंतर्गत हम हिंदी दिनोत्सव को मनाने जा रहे हैं. इस हिंदी भाषा दिनोत्सव के अंतर्गत पदोन्नति प्राप्त 2024 में जितने भी पदोन्नति प्राप्त भाषा पंडित है उन सबको स्कूल असिस्टेंट, हिंदी भाषा पंडित है उन सबको स्कूल असिस्टेंट अपग्रेडेशन हुआ है. तो इस संदर्भ में उन सभी का हम सम्मान करने जा रहे हैं. और इस कार्यक्रम में हमारे एमपी साहब, एमएलए साहब और माजी मंत्री जी, उनके साथ साथ कलेक्टर साहब, एसपी साहब, इन सभी लोगों को आमंत्रित कर रहे हैं. उसी के साथ डीओ मैडम भी रहेंगे और जो साहित्यिक लोग हैं उनको भी इस कार्यक्रम में सम्मानित करने का सोच रहे हैं. तो आप सभी हिंदी अध्यापकों को और हिंदी भाषा सेवियों को सादर निमंत्रण है कि हर स्कूल का पार्टिसिपेशन हो. बच्चों के लिए हम विविध प्रकार के स्पर्धाएं रख रहे हैं. निबंध लेखन और भाषण, चित्रलेखन, गायन प्रतियोगिताएं भी रखे गए हैं. सीपीएमचे जिल्हा सचिव दर्शनाला मल्लेश आणि ज्येष्ठ नेते बंडी दत्तात्री यांनी सार्वजनिक समस्या सोडवण्यासाठी पक्षश्रेष्ठींना एकत्र येण्याचे आवाहन केले. रणदिवे नगर येथील सीपीएम शाखेच्या या सर्वसाधारण सभांना
आजपासून सुरुवात झालेली आहे आणि CPNचे जिल्हा ज्येष्ठ नेते बंडी दत्तात्री यांनी पक्षाच्या ध्वजाचे अनावरण केले। पक्षाच्या जिल्हा सरचिटणीस दर्शनाला मल्लेश यांनी महासभेचे उद्घाटन करून भाषण केले। 3 वर्षातून एकदा होणाऱ्या या महासभेत भूतकाळातील कामाचा आढावा घेऊन भविष्यात करायच्या कामाची आखणी केली जाईल असे ते म्हणाले। तर आज केंद्रात सत्तेत आलेले आहे भाजप सरकारने जनतेचे प्रश्न मांडलेले आहे आणि पब्बम लोकांमध्ये भावना भडकवून राजकारण करत असल्याचेही ते म्हणाले। तर देशातील गरिबी दिवसेंदिवस वाढत आहे, मात्र ती आटोक्यात आणण्यात प्रगती होत आहे ते म्हणाले। तर नरेंद्र मोदी यांच्या नेतृत्वाखाली केंद्र सरकारने कॉर्पोरेट संस्थांना या नफ्यात आणलेली आहे असे त्यांनी सांगितले। పైసలు ఉంటే రాజకీయం, పైసలు లేకపోతే రాజకీయం చేయడానికి లేనటువంటి పరిస్థితి ఎదురైంది। ఎన్నికలలో కూలీలుగా మారిపోతున్నారు ప్రజలందరూ। ఏ పార్టీ వాడు కూలిస్తే ఆ పార్టీకి పోయి పనిచేసినటువంటి పరిస్థితి వచ్చింది। వాళ్ళు కూడా మనల్ని కూలీలు లెక్కనే భావిస్తూ ఉన్నారు। ఆ 4 రోజులు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ కష్టం వచ్చి ఓటే కొంచెం ఓటు వేసినావా, నాకు పుణ్యానికి ఓటు వేసినావా, ఈ రణజీవన్ నగర్లో కానీ మొత్తం దేశంలోనే ఇట్లాంటి రాజకీయ వాతావరణం వచ్చింది। ఒక రణజీవన్ నగరే కాదు, కానీ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా జీవించాలి। గూడు లేనోనికి గూడు కావాలి, ఉద్యోగం లేనోళ్ళకు ఉద్యోగం రావాలా, చదువు లేనోళ్ళకు చదువు రావాలా, రోడ్డు లేకపోతే రోడ్లు రావాలా, నాళీలు లేకపోతే నాళీలు రావాలా, ఇల్లు లేకపోతే ఇల్లు రావాలా, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కావాలా। ఇట్లాంటివన్నీ చేపించేదంతా కమ్యూనిస్టు పార్టీలు తప్ప, CPM పార్టీ పోరాటాలు తప్ప ఇంకొకటి కాదు అన్న సంగతిని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది। భూమి కోసం ముక్తి కోసం ఎర్ర జెండా ఎప్పుడు పోరాడుతూనే ఉంటది। मस्जिद इमाम मुफ्ती जाकीर हुसेन यांनी जगाला मार्गदर्शन करणाऱ्या मोहम्मद प्रवक्ता यांच्या मार्गदर्शनावर चालण्याचे आवाहन केले। सोमवारी आदिलाबाद शहरातील जहुरा मशिदीत नबी मुहम्मद यांच्या या जयंतीनिमित्त आयोजित केलेल्या सोहळ्यात ते सहभागी झाले होते। यावेळी मुफ्ती जाकीर हुसेन म्हणाले की मोहम्मद यांची ही जीवन पद्धती सर्वांसाठी आदर्श आहे आणि संदेष्टाने चालवलेले सुचवलेले की प्रत्येकाने आपल्या जीवनामध्ये प्रामाणिक असले पाहिजे, अत्यंत संयम बाळगला पाहिजे आणि शांततेने जगले पाहिजे। टोकाला न जाता त्यांना एकत्र राहायचे असे ते म्हणाले, तरच धार्मिक सलोखा टिकेल असे त्यांनी सांगितले। या कार्यक्रमामध्ये मुस्लिम अल्पसंख्याक ज्येष्ठ व मुस्लिम बांधव सहभागी झाले होते। अतिरिक्त DM आणि HO डॉक्टर साधना म्हणाल्या की मलेरिया आणि डेंग्यू सारख्या हंगामी रोगाचा प्रसार रोखण्यासाठी खबरदारीच्या उपाययोजना कराव्या आणि प्रत्येकाने प्रत्येक शुक्रवारी कोरडा दिवस पाळावा। त्याने भीमपूर मंडळ तामसिके ला यांना भेट दिली। या गावातील एका 11 वर्षीय मुलाला डेंग्यूची लागण झाल्याने गावाला भेट देण्यात आली। त्यांनी स्वतःच्या घराची ही स्वच्छतेची व्यापक समज दाखवली आहे आणि दर 2 दिवसांनी पाणी बदलावे आणि जास्त दिवस पाणी साठवू नये असा सल्ला दिला गेला। नारळ आणि प्लास्टिक यासारख्या वस्तू घरांभोवती ठेवू नये। ग्रामपंचायत कर्मचाऱ्यांनी गावातील गटारे स्वच्छ ठेवावी। कालव्यात पाणी साठता येत नाही अशी कारवाई करावी। नंतर त्यांनी गावातील अंगणवाडी केंद्रांची पाहणी केली। सॅमने स्टाफला आयाची ही तपासणी विचारले आणि स्टॉक रजिस्टरची ही तपासणी करण्यात आली। सॅममधील मुलांचे वजन वाढवण्याची काय उपाययोजना केल्या जात आहे अशी विचारणा अंगणवाडी शिक्षिकेला करण्यात आली। त्याचप्रमाणे सॅममध्ये ओळखल्या गेलेल्या या बाळाला रिम्समधील NRC मध्ये संदर्भित करण्यात आलेली आहे। तर गावात 102 वाहने थांबल्याच्या आशा या कार्यकर्त्यांनी त्यांच्या निदर्शनास आणून दिले। ANMच्या या बदलीमुळे अडचणी येत असल्याचे सांगत त्यांनी तातडीने ANची नियुक्ती करण्यात आली अशी मागणी ग्रामस्थांनी केली। ఇది మొన్న ఒక నైతం పూజ 11 ఇయర్స్ పాపకి డెంగ్యూ పాజిటివ్ అని తెలిసింది। ఇప్పుడు ఆ పాప ప్రస్తుతానికి కోలుకుంటుంది రిమ్స్లో।
ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ పారిశుద్ధ్య పనులు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాము. ఏదైతే నాలీలలో మాత్రం ఏవైతే ఈ చెత్త అనేది అయితే బాగా జమ అయింది. శానిటేషన్ కొంచెం పూర్గానే కనిపిస్తుంది. మరి డ్రై డే యాక్టివిటీ మా స్టాఫ్ మరియు పంచాయత్ సెక్రటరీ స్టాఫ్ వాళ్ళందరూ కూడా రోజు ఫీవర్ సర్వే జరుగుతుంది హౌస్ టు హౌస్. అయినా కూడా ఇంకా దోమలు ఇంకా ఉన్నట్టుగా, డెంగ్యూ దోమలు ఇంకా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరియు డెంగ్యూ దోమలు అనేది మంచినీళ్ళలోనే ఉంటాయి కాబట్టి మెయిన్గా కూలర్లు వాడకాలు, లేదంటే టైర్లు, లేదంటే చిన్న చిన్న మన కుండీలో చిప్పలు లాంటివి ఉంటాయి. వాటిలలో కొన్ని నీళ్ళు నిల్వ ఉన్నా కూడా వేల కొద్ది దోమలు పుడతాయి. మరి అవన్నీ కూడా మనము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ డెంగ్యూల బారిన పడకుండా ఉండడానికి మేము అవగాహన కూడా చేస్తున్నాము. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. आदिलाबाद शहरात सीपीएम अंतर्गत बाईक रॅली, इतिहासाचे विकृतीकरण करण्याचा डाव असल्याचे नेत्यांचे म्हणणे, तर भाजप राजकीय फायदा मिळण्याचा प्रयत्न करत असल्याची टीका. गणेश विसर्जनानिमित्त उद्या अन्नदान कार्यक्रम, किराणा व्यापारी असोसिएशनने यशस्वीपणेचे आवाहन. जिल्हाभरात मिलाद उन नबी साजरी, मोहम्मद यांच्या मार्गावर चालण्याचे आवाहन. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.